ఒక వడ్డీ వ్యాపారి తన డబ్బులు తిరిగి ఇవ్వమని అడగడానికి వెళ్ళినప్పుడు ఎదురైన ఇబ్బందులు చూపించడానికి మన ముందుకు వస్తున్నారు తుఫాన్ తేజ. లెట్స్ వెల్కమ్ తుఫాన్ తేజ అండ్ టీమ్. పానకాలు వెంకమ్మని విలు. వెంకయ్యమ్మా, ఎవరు? మా అయ్యగారు వచ్చారు. మా ఆయన లేడండి. ఈయన ఉన్నారు కదా. ఏనా మా పెరట్లో బట్టలు ఉన్నాయి, ఉతకమనండి. పానకాలు మొగాన్ని పట్టుకొని ఏంటా మాటలు? ఏంటి నేను పట్టుకున్నానా? ఇంకా నయం పెట్టుకున్నానని లేదు. ఎందులో? నా బొందులో. ఆహా, వింటేనే ఇంత హాయిగా ఉంది, ఉంటే ఇంకెలా ఉంటుందో. ఊహలోకి వెళ్ళమాక, ఊపిరాడక చస్తావు. పదా మనం పోయి మధ్యాహ్నం వద్దాం. నడు. మధ్యాహ్నం వస్తారా? ఏంది అంట్లు దోమనికి వస్తారా? అదే మా ఆయన లేడండి. మీ ఆయన లేకపోతే మీ ఆయన చేసే పనులన్నీ మేమే చేయాలా? అవును. అయితే రాత్రి కష్టం, మరి ఏం చేయాలి? నా బట్టలు విప్పాలా? లేదు, ఇస్త్రీ చేయాలి. చూసావారా పానకాలు, డబ్బులు ఇచ్చినప్పుడు తమలపాకులం, తీసుకునేటప్పుడు కరివేపాకులం. ఈ అమ్మ కలికాలంలో పానకాలు ఇది. కలికాలం కాదండి, చలికాలం ఇది. చలికాలం ఇది. ఏ కాలం అయితే ఏందిలే, కలిసి రానప్పుడు. కలిసి రావాలా? అమ్మా బాగా బలిచిందని ఇది. బలిచి కొట్టుకుంటున్నావా? ఏంటి మా అయ్యగారు కొట్టుకోవడమా? ఇంకా నయ్యం, అసలు లెగనే లెగదు. ఏంది? అదే చెయ్యి. చెయ్యా? నేను కయ్యా అనుకున్నా. అలాగే వెళ్ళిరండి. రోజు పోయే వస్తున్నాం, ఇంతకు మీ ఆయన ఎప్పుడు వస్తాడు? టైంకి వస్తాడండి. తినడానికా? లేదు, తినేసే వస్తాడండి. తినేసి వచ్చి ఏం చేస్తాడు? నీకు పెళ్ళైందా ఇంతకు? మా అయ్యగారికి అయ్యింది. మీ అయ్యారు ఏం చేస్తారండి? మా అయ్యగారు తిన్నాక ఆవలిస్తాడు. మా ఆయన తిన్నాక ఇరగదీస్తాడండి. ఏంటి, నువ్వు తినే కంచానా? లేదండి, నేను ఉండే మంచాన్ని. ఆహా, మరీ మంచాలు అరిగిపోయేలాగా. అరే మీరు ఆపండ్రా, నా వయసులో ఈ మోకా చెప్పులు అరిగిపోయేటివి. అయ్యగారు, అప్పుడు మీ వయసు 3 ఏళ్ళ? కాదురా, 13 ఏళ్ళు. అంటే అప్పటి నుంచి ఇంకా పాకుతూ ఉన్నారా? పాకడం కాదురా, ఎద పాకడము. తడిలో పెట్టలో ఒడిలో పెట్టలో తెలియని వయసులో తనకు రక్తాలు వచ్చేసాయి. అయ్యగారు, ఈ రక్తాలు రావడం ఏంటి? నాకు అస్సలు అర్థం కావట్లేదు. అరే నీకు తెలియదురా, నా చిన్న వయసులో ఈ పరుపులు మంచాలు ఎక్కడ్రా, పొలం గట్లను పక్క చిలకొట్లు. సరే గాని గా మంగమ్మ ఇంటికి పోదాం పదా. రే పానకాలు, అయ్యగారు, మంగమ్మని విలు. ఓ మంగమ్మ, ఓ మంగమ్మ, మీ ఆయన ఉన్నాడా? ఏంటి ఎప్పుడు డబ్బులు అడిగేవాడు మా ఆయన అడుగుతున్నావు? మీ ఆయన లేకపోతే మళ్ళీ వద్దామని. ఎందుకు? అందుకేనా ఎన్ని రోజుల నుంచి సాగుతుంది ఇదంతా? అయ్యో అయ్యో, ఎవరిని అడగను, ఎందులో పడను? నువ్వు ఎందులోనైనా పడు కానీ నూతిలో మాత్రం పడక. ఎందుకండి? ఈ నూతిలో నీళ్ళు చెడిపోతాయి. అంటే నేను చెడిపోయానా? అవును, నువ్వు ఈ బోగ్గాడికి పడిపోయావు. బాబ్జీ గారు, మీరు మా ఇద్దరిని అలా ఊహించుకున్నారా? భలే బాగుందండి. అరే నువ్వు ఆగ్రా, నిప్పులో నీళ్ళు పోయాలి కానీ ఉప్పేస్తావేంట్రా నువ్వు? అంటే ఏంటి, మీరంతా కలిపి తప్పుని కప్పుస్తున్నారా? చూడు బ్రదర్, నీకు ఆకి ఆకి తేడా తెలియట్లేదు. నేను చదువుకోలేదు కానీ ఇది మాత్రం ఇడికి పడిపోయింది. దీన్ని చంపేస్తా, మీ ఇద్దరిని ఇరికిస్తా, నేను జైలుకి వెళ్ళిపోతా. అయ్యగారు, ఇలాగైనా మీరే కాపాడాలి.
అరే నువ్వు భయపడకరా అనే ఉన్నా కదా. అరే బాబ్జీ నువ్వు ఇంకో మాట చెప్పురా. ఇది బతికుండాలన్నా మీరిద్దరూ బయట ఉండాలన్నా నేను రోజు తాగాల్సిందే. తాగరా, ఎవరొద్దన్నారు? నేను అలా తాగాలంటే నేను సంపాదించిందంతా మీ వడ్డీకే సరిపోతుంది. అంటే అంటే ఏముంది, మీ పాత అప్పు కొట్టేయాలి, కొత్త అప్పు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఏముంది, మీ చెప్పులు అరిగేలా కోట్ల చుట్టూ తిరగాల్సిందే. అయ్యగారు ఈ అరిగిపోవడాలేంటి నాకు అస్సలు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది లేరా, నేను చెప్తా కదా. వెనకటికి దరిద్రుడు దడిగడితే తుఫాన్ వచ్చి తూడ్చుకపోయిందంట. పదా మనం పోయి కట్టుకుందాం. దడా అయ్యగారు కాదురా, ఒడి అడుక్కోవడానికి పదా. సో స్కిట్ అయితే చాలా బాగుంది తుఫాన్ తేజ. అండ్ కుబేర గారు మీకు ఎలా అనిపించింది స్కిట్? సార్ సూపర్ బాగుంది. తుఫాన్ తేజ, ఎస్ తుఫాన్ ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయిందో అంత ఫాస్ట్గా అయిపోయింది స్కిట్ కూడా. సో బాగుంది బ్రో. ఇంకొంచెం డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. అంటే పంచెస్ కానీ అంటే మీ యాక్టింగ్ పార్ట్ కూడా కొంచెం డెవలప్ చేసుకోండి అమ్మా. సో బాగుంది, అందరు బాగా చేస్తున్నారు. కొంచెం ఆ మోడ్యులేషన్ కూడా చూసుకుంటే కెమెరా ఫేవర్ కానీ అది కొంచెం చూసుకుంటే బాగుంటుంది. కానీ సూపర్ బాగుంది మీ టీం, నైస్. ఆల్ ద బెస్ట్ తుఫాన్ తేజ అండ్ టీమ్.